వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ లిప్స్. సో ఈ రోజు అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ అన్నమాట. మనం అయితే సన్ రైజ్ చూడడానికి కొహెడా అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇది ఒక చిన్న ఫన్నీ వ్లాగ్ అన్నమాట. వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ ఫిట్నెస్సే కాకుండా మన సైడ్ నుంచి ఇలాంటి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ నేను హ్యాపీగా ఉన్నా, బాధపడ్డా, నాకు మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఈ ఛానల్లో షేర్ చేసుకోవడానికి నాకు 150 మెంబర్స్ ఫ్యామిలీ అయితే ఉంది. అండ్ ఈ ఇయర్ నేనైతే 1K కొడదామన్న ప్లాన్లో అయితే ఉన్నా. చూడాలి, మీరు సహకరిస్తే డెఫినెట్గా అయిపోతుంది. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. డెఫినెట్గా మంచి ఫన్ అయితే ఉంటుంది మీకు. మనం ముందు వ్లాగ్స్లో మన ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో బయట చలి అయితే అంత లేదు, ఎందుకంటే మనకైతే ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో. సో టైం అయితే వచ్చేసి 5:25 అలా అయితే అవుతుంది. మనమైతే 6:30 6:40 కల్లా అక్కడ ఉంటే అట్లీస్ట్ మనం సన్ రైజ్ అయితే చూడగలుగుతాము. సో మనమైతే అభినవ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. మనమైతే ఆన్ టైం ఉన్నాం, మనదైతే ఏమీ లేట్ అయితే లేదు. సో వీళ్ళైతే వస్తున్నామన్నారు ఇంకా. సో వచ్చినాక ముందు వీడియోలో చూడండి. సో బాగుంటుంది, మంచి ఫన్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు మాట్లాడుకుందాం, ముందు చాలా ఫన్ అయితే ఉంటుంది. 60-70 అంట. ఎంతలో పోతుంది ప్రశాంత్ వాడు? 60-70 జస్ట్ 200 అంట. నవ్వుతాడేది రా వీడియోలా. మీరు అక్కడ చూస్తే మన వాళ్ళు అయితే ఉన్నారు అన్నే. అయితే కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాము. కార్ అయితే ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసుకుని మనం అయితే పైకి కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది. సో ఈ డాడీ వాడు ఈయన మా బిగ్ డాడీ. బిగ్ డాడీ బిగ్ డాడీ. నేను ఆడు నా కొడుకు, చిన్న కొడుకు. నేనేవర్రా? నువ్వా పెద్ద కొడుకు? నా పిల్లం అదిగో. ఒసై మమ్మీ, ఒసై మమ్మీ, ఒసై మమ్మీ. వినట్లేదు ఈ మధ్యన పిల్లలు అసలు మాటలేదు. అక్కడి నుంచి అలా అంది. అరే ఒక సౌండ్ వస్తుంది చూడు. ఏం సౌండ్? విన్లాండ్ సాగదు ఒక సౌండ్ వస్తుంది. మనం ఇట్లా ఫేసులు పెట్టి జిమ్ అని తిప్పాలి. ఎట్లుంటది? మస్తు ఉంటుంది. అందరం దుంకుదాం లైన్ గా ఒక్కొక్కరు. ఏంది పారాగ్లైడింగ్? నువ్వు కూడా రెడ్ బుల్ లోకి వస్తాడు వీడు. న్యూస్ లో ఫేమస్ అవుతాం రా, అలా అప్పుడైనా ఫాలోవర్లు వస్తారు. అవును, డైలాగ్ రెండు నాకు రావరా. అగో అదే డైలాగ్. బా అరే నీ చెస్ట్ కి అసలు ఫిట్ అవ్వట్లేరా అది. అరే నాయన పదా వెళ్దాం, ఆ పైన బాగుంటది ఉంటుంది. సరే చూడు పార్కో. అవి వేసి అక్కడ వెళ్ళి ఇట్లా పెట్టుకుని వచ్చాయి. అరే పార్కో. అరే అవును, నీ చికెన్ వింగ్స్ కి ఏమైంది? సెట్ అయిపోయిందా? నీ చికెన్ వింగ్స్ సెట్ అయిపోయిందా? మినిమం లెగ్ పీస్ మొన్నటికి ఇట్లా వస్తాయి. ఆరో నీళ్ళు అవుతా రావదురా. ఇలాంటి కాల్చి కాల్చి ఇలా అయ్యిండు నల్లగా. నాలా అవ్వండి, రివర్స్ కావండి. మోడల్ మౌవింగ్ చేస్తారా? జాలైన్ చూడండి, కట్టు కూడా అయిపోతుంది. కట్ అయిపోతుంది అంటావు జాలైన్. కోడి ముఖం వేసుకొని కోడి ఉంటే చూసిన కోడి జాలైన్ పడిపోయింది. ఇంకా వదిలేసే చెప్పి ఏం చేయలేము. అది అంతకు ఇంకా అయిపోయింది. ఇక మర్చిపోయి ఇక లైట్ ఒక చెప్పు లేకుండానే ఇంటికి. ఇక వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూ ఎట్లా ఎక్కుతాను? ఏదో పైన డిప్స్ కొడతాం కదా, బాగా డిప్స్.
మనం వచ్చిన లొకేషన్ అయితే ఇదే. మొత్తానికి అయిపోయింది. సరే సరే, సో వ్యూ పాయింట్ అయితే చూసుకుందాము, ఫొటోస్ అవి కూడా దిగాము. డెఫినెట్గా వీడియో కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకు లొకేషన్ పెడతాను కామెంట్ సెక్షన్లో, పిన్ చేస్తా. మొత్తానికి సన్ రైజ్ టైం అయితే అయిపోయింది. మనమైతే సన్ రైజ్ అయ్యే టైంకే మొత్తానికి అంతా స్పాట్ లొకేషన్ అంతా చూసుకుని అయితే కిందకైతే వచ్చేసినాము. చాలా వర్ది ప్లేస్. డెఫినెట్గా మీరు కానీ హైదరాబాద్లో ఉండి మీకు ఈ ప్లేస్ తెలియకపోతే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. పైన ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, మీరు చాలా బాగుంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా ఇంత బాగుంటుంది అని ప్లేస్, చాలా బాగుంది. అండ్ మీ గ్రూప్లో ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి, మంచి ఫొటోస్ వస్తాయి, చాలా వర్ది. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అంటున్నారు మా ఫ్రెండ్స్, సో మనమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. సో అక్కడి నుంచి ఇంటికే ఇంకా నెక్స్ట్. సో నా సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, నేనైతే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాయి. ఇలాంటి ఫిట్నెసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వ్లాగ్స్ కానీ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీరు సపోర్ట్ చేసేదే నా స్ట్రెంత్. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామన్నమాట. అదో ఈ కోతినా కొడుకు వచ్చాడు. ఏ కోతి దుబ్బి తింటున్నా అనమాట. నీ బొందా అది ప్రోటీన్ ఏందిరా? తెల్ల తెల్ల కనిపిస్తుంది ప్రోటీన్. ఎక్కువంటారా ఏమ్రా సైలెంట్గా ఉన్నావు? సర్వం చూసి ఉండు బయట ఈడ మంచిగా లేదు లోకం, మంచిగున్నావంటే నీకు అదే అయితే శాపం. అన్ని ఉట్టి మాటలు ఈడ జరిగిపోవాలంటే నీకు ఎందుకు రాబడు, అమ్మ చెప్తే అర్థం కాదు పోయి మీ ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికైతే వచ్చి ఒక 5 minutes అవుతుంది. వీళ్ళు బ్యాడ్మింటన్ ఆడదామంటే ఏదో ఆడుతారు వెనకాల, సో మనం కూడా జాయిన్ అవుదాం. ఇది వ్లాగ్ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా ఇక. సో మంచి ఫన్ అయితే ఉండే, తిరిగినాము, వచ్చినాము, బ్యాడ్మింటన్ ఆడినాము, మస్తు ఫన్ ఉండే. మీరు కనుక ఛానల్కి కొత్త అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు తెస్తూనే ఉంటా. అండ్ మీ సపోర్టే నా స్ట్రెంత్ కూడా. సో వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.